న్యూస్ ఫాస్ట్ న్యూస్. చికాగోలో 2 దుకాణాలను దోచుకున్న 2 వ్యక్తులను కనుగొనడానికి పోలీసులు మంగళవారం ప్రజల సహాయాన్ని కోరుతున్నారు. ఇర్వింగ్ పార్క్ పరిసరాల్లోని వెస్ట్ ఎడిసన్ స్ట్రీట్, అల్బానీ పార్క్లో గన్ చూపి దుకాణాలు దోచుకున్నారని పోలీసులు గుర్తించారు. ఒక వికలాంగుడు మాజీ ఆర్మీ అధికారిపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేసినందుకు అతను $8 మిలియన్ కోర్టులో దావా వేశాడు. అతను జీవనోపాధి కోసం నడిపే దుకాణం చట్ట విరుద్ధమని తప్పుగా అరెస్టు చేశారని మాన్హాటన్ సుప్రీంకోర్టు తెలిపింది. ఎయిర్పోర్ట్లోని ఎక్స్రే మిషన్లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళన చెంది అక్కడి నుంచి పారిపోయారు. దీనివలన దాదాపు విమానం 2 గంటల ఆలస్యమైనట్టు చెప్పారు. సింగపూర్ టెర్మినల్ 1లో అగ్ని ప్రమాదం జరిగినట్టు విమానాశ్రయ ప్రతినిధి తెలిపారు. న్యూయార్క్ సిటీ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అధికారులు హైటెక్ గా ఆలోచించి డ్రోన్లను ఉపయోగించి వాతావరణ హెచ్చరికలు చేస్తున్నారు. లౌడ్ స్పీకర్ తో కూడిన డ్రోన్స్ ఇళ్లపైకి ఎగిరేసి రాబోయే భారీ వర్షాల గురించి వ్యక్తులను హెచ్చరిస్తున్నారు. ఐఎస్ఐఎస్ తో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై అమెరికాలో అరెస్ట్ అయిన తజికిస్తాన్కి చెందిన 3 వలసదారులు దేశంలోకి ప్రవేశించడానికి బిడెన్ హ్యారిస్ అడ్మినిస్ట్రేషన్ యొక్క CBP-1 యాప్ ని ఉపయోగించినట్టు కొత్త నివేదిక వెల్లడించింది. లైమింగ్టన్ లో టెస్కో ఎక్స్ప్రెస్ వెలుపల బైక్ దొంగలించిన నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. సీసీటీవీ చిత్రాలలో ఉన్నటువంటి వ్యక్తులని న్యూ ఫారెస్ట్ హాట్ పోలీస్ ప్రతినిధులు గుర్తిస్తున్నారు. ఉద్రిక్తతలు పెరుగుతున్నందున యుఎస్ విమానయాన సంస్థలు ఇజ్రాయెల్కి తమ విమానాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. డెల్టా ఎయిర్లైన్స్ న్యూయార్క్లోని జాన్ ఎఫ్ కెనడీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి టెల్ అవీవ్కి ఆగస్టు 2 వరకు తమ విమానాలను నిలిపివేస్తున్నట్టు చెప్పారు. శాంటా క్లారా కౌంటీ షెరీఫ్ కార్యాలయం మంగళవారం ఉదయం రీటైల్ దొంగతనాలు చేసే 10 మంది అనుమానితులని గుర్తించామని, సుమారు $2,000 విలువైన వస్తువులని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. క్వీన్స్ సబ్వే స్టేషన్లో తనపై దాడి చేశారని క్లెయిమ్ చేసిన MTA కార్మికుడు తన చేతులను తానే గాయపరుచుకున్నాడని గుర్తించారు. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో ఇలా చేశానని తప్పు ఒప్పుకున్నాడు.